దేవుడు లేడు అనేది నేను ఒక అభిప్రాయానికి వచ్చాను. ఆ. ఇప్పుడు లేడు అని ఎవరికి నిరూపించాలి, ఎందుకు నిరూపించాలి, నిరూపించడం వల్ల మరి వచ్చేదేముంది? ఎందుకు మీ పోరాటం ఎందుకు? ఈ బ్లాక్ నేను షర్ట్ వేసుకొని ఒక పోరాటం టీం ఆర్గనైజ్ చేస్తున్నా? చేసి ఒక టీం తోటి ఇప్పుడు MNS కదా ఒక సంస్థ పెట్టుకొని దాన్ని రన్ చేస్తూ మిమ్మల్ని నాస్తిక సంఘం నుంచి బయటకు పంపించారు. ఆఫ్టర్ దట్ సమ్ సిచ్యువేషన్స్ తర్వాత మీరు MNS పెట్టి మీరు సర్వే అవ్వడం, ఇదంతా దేని గురించి? మీ ఎజెండా ఏంది? పొలిటికల్ ఈ ప్రశ్న కదా మీరు అడగాల్సింది. మీరు హిందూ వ్యతిరేక, ముస్లిం వ్యతిరేక, ఆయా మతాలలో ఉన్న అజ్ఞానానికి వ్యతిరేకిని, మతానికి కాదు, ఆయా మతాలలో ఉన్న మతాన్ని రాజకీయం చేసే వాళ్ళకి వ్యతిరేకిని, మతానికి కాదు, ఆ మతం పేరుతో ఆ మత ప్రజలను మోసం చేసే దుర్మార్గులకి మీరు మతానికి వ్యతిరేకమా కాదా? 100% అందులో ఉన్న అజ్ఞానికి వ్యతిరేకం తప్ప మతానికి కాదు. మతానికి కాదు. మతాలను యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ ఎలా చేస్తాను బ్రదర్? నేను మతం లేకుండా జీవిస్తున్నాను. అంతే. కానీ యాక్సెప్ట్ చేయరు. మళ్ళీ ఇప్పుడు మీరు అనే వాక్యం మీరు సమర్థించుకుంటారా? మీరు హిందువా, ముస్లిమా, క్రైస్తవుడా? నేనా యాజ్ ఆఫ్ నౌ హిందూ. అంటే మిగతా మతాలకు మీరు వ్యతిరేక కాదు. వాటిని ద్వేషిస్తారా? వాటిని ద్వేషిస్తారా? మీరు వాటిని వ్యతిరేకిస్తారా? వాటిని నమ్మరా? అంటే ఏం సమాధానం చెప్తావు? నేను నమ్ముతున్నా. అల్లా ఉన్నాడని నమ్ముతున్నావా? నమ్ముతా. యేసు ప్రభు ఉన్నాడని నమ్ముతున్నావా? అప్పుడు నువ్వు హిందూ ఎట్లయితావు? నేను నమ్ముతున్నా, అందరిని నమ్ముతున్నా. నరేష్ ను కూడా నమ్ముతా, ఎల్లేష్ నమ్ముతా, లేకపోతే చందుని నమ్ముతా, క్రాంతి నమ్ముతా, అందరు నమ్ముతా. నమ్మకం అంటే అర్థము కేవలం నమ్మకమే, నిజం కాదు. నిజం వేరు, నమ్మకం వేరు. నిరూపితం అయితే అది నిజమవుతుంది. నిరూపితం అయినా కాకుండా నేను విశ్వసిస్తాను, అనుసరిస్తాను అంటే అది నమ్మకం అవుతుంది. నమ్మే హక్కు నీకు ఉంది కాబట్టి నువ్వు నమ్ముకో.